నేను మాట్లాడేటప్పుడు నేను టీవీలో మాట్లాడేటప్పుడు మీరు ఎవరు మాట్లాడతారు కదా, నేను మాట్లాడదు. అయితే నా ఊరు నా పామెన గ్రామ ప్రజలకు దసరా శుభాకాంక్షలు. నా ఊరు నుంచి ఎవరైతే పక్క ఊర్లకి ఇచ్చిన ఆడపడుచులు కూడా చాలా మంది వచ్చిర్తారు, ఇలా వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు, వాళ్ళకు కూడా దసరా శుభాకాంక్షలు. నాకు ఇంకేం మాటలు లేవు, మీరు టీవీలో చూస్తారు. నేను బెత్తర్ సత్తి కాదు బెటర్ సత్తి అనిపించింది. బెత్తర్ కాదు, ఇది మాట్లాడితే బెటర్. సన్న బియ్యం ఇస్తలేరంటే బండకేసి రాసి తెలివి వచ్చేటట్టు చూపెట్టింది బెత్తరి సత్తి. బియ్యం సన్నగా చేస్తే రాకితే కాదు సన్న బియ్యం ఇస్తేనే వస్తాయని మా యొక్క నాకు నెత్తి మీద కొట్టి చెప్పింది. నవ్వుకున్నారు దానికి మీరు. మరి గవర్నమెంట్ చీప్ లిక్కర్ తెస్తుంది 30 రూపాయలకి అన్నప్పుడు కోటర్ సీసాలు పట్టుకొని కూర్చున్నా. అదొక ఉద్యమం లాగా వెళ్తుంది జనంలోకి. మీరందరూ దాన్ని ఎంజాయ్ చేస్తూనే వీడు మామూలు సత్తి కాదు బెత్తరి సత్తి అంటాం, కానీ నా దగ్గర చాలా తెలివి ఉన్నది. ఆ తెలివి ఏ నుంచి వచ్చింది? పామెన్ నుంచి వచ్చింది. మరి చేవెళ్ళ మండల రంగారెడ్డి డిస్టిక్ లో ఇంత గొప్ప కళాకారులు ఉన్నాడంటే ఉన్నాడు. ఆయన కావల నరసింహుల నుంచి వచ్చిన నేను ఒక రవి. కావల నరసింహులు అంటే ఆయన కూడా ఈ మండలిలో ఇంచుమించు తెలుసు. ఎందుకంటే ఆయన యక్షగానాలకు భాగవతాలకు భజనలకు చాలా టైం కేటాయించి కొన్ని సంవత్సరాలు టైం కేటాయించి వ్యవసాయం లేదు, ఇల్లు లేదు, అయినా కూడా యక్షగానాలు దామరగీతల ఆట నేర్పనికి పోతుండే. వ్యవసాయం మీద ఇత్తనాలు పెట్టేది ఉంటే దామరగీతల ఆట నేర్పనికి పోతుండే. కళ మీద అభిమానం అది. ఆ కళాకారుని పుట్టిన కళాకారుని నాకు కసి ఉన్నది. నేను భాగవతం పాట నేర్చుకోలే, భజన నేర్చుకోలే, పాట నేర్చుకోలే, మాట నేర్చుకున్నా. నా మిత్రులు నేర్పిరు, నా పామెన నా ఊరు నేర్పిన మాట. ప్రతి ఒక్కరి కష్టాల్లో ఉన్నాం, ప్రతి ఒక్కరు సుఖపడాలని ఉంటది, ప్రయత్నిస్తూ పోతుంటాం. 14 సంవత్సరాలు రాముడు వనవాసం చేస్తే 14 సంవత్సరాలు నేను సినిమా ఫీల్డ్ లో పోరాటం చేసిన. ఆ పోరాటం 15వ ఏట బిత్తిరి సత్తిగా నాకు ఇట్లా అవతారం దొరికింది. ఈ బిత్తిరి సత్తి చిన్న పోరాడు, భాషరాని పోరాడు, మాటలు రాని నెలల నిండని పోరాడు చూస్తుంటాడు అనమాట. ఆ టీవీ తీన్మార్ మ్యూజిక్ రాగానే టీవీని పోయి గీకుతా ఉంటారు, ఇట్లా సత్తి వస్తున్నాడు అని చెప్పి. ఆ సత్తిలో ఏముంది? పామెన మిత్రులు వంచిన అభిమానం ఉంది, పామెన్లో వంచిన ప్రేమ ఉంది. నా ఊరు నాకు నేర్పింది ప్రేమ, స్వార్థం నేర్పలే. నేను ఏడికి పోతే ఆడికి దోస్తానెంబడి 3 రోజులు ఉంటుంటి. తోక చుట్టం తొట్టెల దావత్తుకొని ఆనే ఉంటుంటి. ఇలా మనుషులు అట్లుందా? ఫోన్లు చేసుకొని అవుతుందా వచ్చేయమంటావా? కాదు, మనకు ఫోన్లు లేవు. మరి ఆప్యాయతలు ఎట్లుండే? ఈ ఫోన్లు వచ్చినాయి, మెసేజ్లు, ఇవన్నిటి వల్ల ఆప్యాయతలు ఏమైపోయినాయి? ఆ ఆప్యాయతను వస్తుంది V6 తీన్మార్. ఆ తీన్మార్లో నేను మీ పామిన సత్తి, మీరు గర్వంగా చెప్పుకునే సత్తి. ఇలా ఒక మాట చెప్తే తెల్లారి ఒక లేబర్ కాడ నుంచి ఒక ఇంజనీర్ దాకా, ఒక డాక్టర్ల దాకా ఏం సత్తి, సత్తిలో ఏముంది? అడు ఫస్ట్ మెంటల్ గాని లెక్క వచ్చిండు, ఇలా మెంటల్ ఎక్కిస్తున్నాడు. నా అవతారం చూస్తే నిజంగా ఈ బిత్తిరోడు అని మాటలు రావు. కాదు, బిత్తిరి కాదు. ఎంత అమాయకుడు అంటే లోకంలో ఇద్దరే హ్యాపీగా ఉంటాడు. ఒకడు పసిగోరడు, ఒకడు బెత్తరోడు. లోకం తెలియదు, వానికి పైసలు అవసరం లేదు, వాడు ఉన్నప్పుడే తింటాడు, కడుపు నిండా తింటాడు, 5 రూపాయలు ఇస్తే తిని పంతాడు. మరి అట్లుందా? ఇంటి నిండా బియ్యం ఉంటుంది, పికర్తోనే వంతాం మనం. సంవత్సరానికి సరిపడే గాసం ఉంటుంది, అయినా కూడా పికర్తోనే వంతాం. మరి తీన్మార్ వార్తల సత్య ఎందుకు ఫేమస్ అయిందంటే ప్రేమను వంచుతున్నాడు, అభిమానాన్ని వంచుతున్నాడు. అందులోనే ఒక విషయాన్ని, సబ్జెక్ట్ను ఒక మూలకున్న ముసలమ్మ దాకా అర్థమయ్యే యాస మనది. ఎంత కమ్మగా ఉంటుంది మన యాస. కడుపు నిండా తిన్నా అట్లా మీరు ఎంత బాగుంది. మన అమ్మ మనం చేనుకోయేటప్పుడు ఏ టైం ఎట్లున్నా బిడ్డ తినిపోరా అంటే ఆ ప్రేమ. మరి ఏదైనా ఫంక్షన్కి పోయినప్పుడు తింటారా, బస్సు ఉంది వెళ్తారా, ఎంత రెడీమేడ్ ప్రేమ అయిపోయింది. మరి ఆ ప్రేమను సత్తి, సావిత్రి, మంగోలి, తీన్మార్ V6 ద్వారా మీకు అందరికీ పంచే ప్రయత్నం చేస్తున్నాం. యాజమాన్యం కూడా ఫస్ట్లో నన్ను సరే ఏమవుతుంది అది అవుతుంది అని ఇంట్రడ్యూస్ చేసిరు. తర్వాత ఇలా చూస్తే అభిమానాన్ని నేను తట్టుకోలేకపోతున్నా.
మన ఊరు కాబట్టి సరే రవి అనుకుంటున్నాం, కానీ వేరే ఊర్ల దగ్గర పోతే పోలీసులను పెట్టి కొట్టించే పరిస్థితి. అంటే ఒకసారి ముట్టుకుందాం సత్యనారాయణ పరిస్థితి. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులు నిజంగా నేను ఇలా గర్వపడుతున్నా. ఒక కళాకారుని కుటుంబంలో పుట్టి ఇలా ఒక పాటతోని కాకుండా ఒక మాటతోని నా మాటను చిన్న పిల్లగాని కాడ నుంచి ముసలమ్మ దాకా బిడ్డ రాత్రి చెంబు పట్టుకొని పోతే చంద్రబాబు దగ్గరికి పోయినావా? హైటెక్ సిటీ కాడ పుట్టమని ఎక్కడ బిడ్డ రోడ్లకు అట్లా దవ్వుతున్నావు, ఎంత ఆప్యాయంగా వల్కరిస్తున్నారు. ఆ మాటలు ఎందుకంత ఇంకుతున్నాయి మనకు? మన యాస, మన కమ్మదనం, మన మట్టి వాసన ఇప్పటికీ మన ఊర్లో నాకు విచిత్రంగా అనిపిస్తుంది అనమాట. అందరూ మాట్లాడితే ఒక గంట టైం కేటాయిస్తారు. ఏం చేస్తున్నావు ఇది అంటే మామూలుగా ఇంత కమర్షియల్ అయిపోయిన ఈ లోకంలో మన దగ్గర పుష్కలంగా దొరుకుతుంది ప్రేమ. అట్లాంటి ఊర్లో పుట్టిన నేను ఆ ప్రేమతోనే ఈరోజు ఇంత స్థాయికి వచ్చిన, ఆ అభిమానంతోనే ఇంత స్థాయికి వచ్చిన. మీరందరూ గర్వించదగ్గ ఇంకా ఇంకా నేను ఇప్పుడు నాకు ఇది మామూలు క్రమశిక్షణ పెట్టలేరుగా. ఇప్పుడు నాకు శాల్వాలు కప్పి దండలేసి నేను ఎక్కడ కనిపించకుండా చేసిరు కదా. అవును, సమాజంలో ఎప్పుడైతే గౌరవం లభిస్తుందో అప్పుడు చాలా 1000 కళ్ళతోని చుట్టూ చూసుకుంటుండాలి. అంటే 10 మందికి చెప్పే ఈయన ఎట్లున్నది ఈయన జీవితం అని ప్రతి ఒక్కరు తొంగి చూస్తూ ఉంటాడు. మరి అసలు నా జీవితం ఎట్లా మళ్ళచాలి? ఇప్పుడు మీ అందరి కోసం అని నేను అహర్నిశలు కష్టపడి ఇంకా కూడా మన ఊరిని, మన మండలాన్ని, మన జిల్లాను, మన తెలంగాణ యాసను అత్యున్నత స్థానంలో నిలబెట్టాలని కృషి చేస్తా. మనం అంటుంటాం ఇది మన ఊర్లో ఉంటాడు, ఆ యాసనే పట్టుకున్నాడు అని. అంటే చేవెళ్ళలో ఒక నరసింహుడు అని ఉంటాడు, ఆయనకి ఏం అవసరం లేదు, రాయిది పట్టుకొని తిరుగుతుంటాడు. 5 రూపాయలు 5 రూపాయలు. నెక్స్ట్ మా అత్తగారులో ఒక సత్తిగాడు అని ఉంటాడు, ఆడేం లేదు, గారెల సత్త 10 రూపాయలు. అట్లా అట్లా మన ముకుందరెడ్డి, అట్లా రకరకాల అమాయకులు వాళ్ళు మాట్లాడే యాసను నేను దగ్గరకు చూసిన. వాళ్ళను గంట టైం కేటాయించి వాళ్ళ నుంచి నేర్చుకున్నా. వాళ్ళ దాంట్లో ఇంత కూడా కల్మషం లేని మాటలు. ఆ మాటలు నిజంగా ఇంత కమ్మగా ఉన్నాయి, నేను టీవీలో ప్రజెంట్ చేస్తే ఎట్లుంటుందో అని ఒక ఆలోచన వచ్చి దాన్ని అన్ని కలిపిన క్యారెక్టర్ ఇది. సత్తి అంటే ఒక ముకుంద కాదు, ఒక నరసింహుడు కాదు, ఒక సత్తి కాదు, అన్ని కలిపిన క్యారెక్టర్, ఒక అమాయక క్యారెక్టర్. ఆయనకి ఏం అవసరం లేదు, పొట్ట నిండా తిండుంటే చాలు. ఎవరినంటే ఆయన మోడీ అయినా ఒకటే, కేసీఆర్ అయినా ఒకటే, మన సర్పంచ్ అయినా ఒకటే, పక్కన చంద్రమౌళి సావుకార్ అయినా ఒకటే. ఎవరిని భేదం లేకుండా మాట్లాడుతున్నాడు అంటే ఆయనకి ఏం అవసరం లేదు. ఆ క్యారెక్టర్కి ఏంది, వారికి పొట్ట నిండా తిండుందా అంతే. అసొంటి క్యారెక్టర్ని తయారు చేసిన మీకు, మీ సాహసం చేసిన, మీ సాహసంలో తెలిసి తెలియక కొన్ని తప్పులు జరుగుండొచ్చు, అది సహజం. మనం కుటుంబ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ కొన్ని ఏదేదో తొవ్వలు నడుస్తుంటాం, అవన్నీ కొంతమందికి ఇబ్బంది కలిగించవచ్చు. కానీ ఫైనల్గా ఒకటి తలెత్తి చెప్పుకునే పేరు సత్తి అని మీ అందరికి తెలియజేస్తున్నా. మీరందరూ గర్వపడేటట్టు మన తెలంగాణ ఇంకా గర్వించదగ్గ యాసను, మన చేవెళ్ళ, మన పామెన యాసను ప్రపంచానికి పరిచయం చేసినాం. మీ సావాసంలా, మీతో నడవడికలా ఏమన్నా చిన్న చిన్న తప్పొప్పులు ఉంటే క్షమించగలరు. అంటే ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు. మరి నేను ఇంట్లో గెలిచిందేమో అనుకుంటున్నా, గెలిచినా చప్పట్లు సప్పగున్నాయి కాబట్టి ఇంకా ప్రయత్నం చేయాలి. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు, అందుకే ఇంట్లో గెలిచి రచ్చ గెలిచే ప్రయత్నం చేస్తున్నా. నా ఇల్లు ఇది, నా పామెన, నా ఊర్లో పోతుగంటోళ్ళ కా నుంచి పూడూరుల దాకా, ఇక్కడ పట్నపోల నుంచి అక్కడ పోతుగంటోళ్ళు, అక్కడ కంకంటోళ్ళ దాకా ఏ మూలలో పోయినా కూడా మామ, కాక తారతమ్యాలు లేవు. రెడ్డిలైనా ఏం బేటా బాగున్నావా, పెదనైనా బాగున్నా, కాక బాగున్నా. ఈ సంభాషణలు నేర్పింది నా ఊరు. అసొంటి ఊరుకు నిజంగా ఇంకొకసారి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. ఒక మంచి ఉపన్యాసాన్ని ఇచ్చి మనందరినీ ఒక ఆలోచన